రైట్ గోశాలలో ఉన్నా నేను. ఏమో మీ కెమెరా వచ్చేస్తాను. కదండి అందుకే చెప్పాను మెల్లిగా ఇది కూడా ముందు అవును అవును నాకు డౌట్ ఏంటంటే పాత ఫొటోస్ ఉన్నాయి కదా, అతను పోతా సూర్య ఒకటి చూసుకో. ఏం చేయమంటావా? వాళ్ళు వస్తున్నారు. నేను అసలు అది ఏం చేయమంటావు? చూడు, దూరం పెట్టుకో. అరుస్తుంటవా? ఓకేనా? ముందుకు వస్తారు. మీరు కూడా ఒకసారి డేటా ఉందండి మా దగ్గర, మీకు షేర్ చేస్తాం. లేదండి, 20-22 చనిపోయి ఉండొచ్చు. లెక్కలు తీస్తున్నాం, కరెక్ట్ లెక్కలు. ఒక ఆయన ఉన్నాడు హరినాథ్ రెడ్డి అని, ఇందులో పనిచేశాడు. ఆయన పోతా కొన్ని మార్ఫింగ్ చేసి ఆయన దగ్గర రికార్డు ఉంటుంది, ఇంట్లో పెట్టుకున్నాడు. స్టాంపేడ్ జరిగినప్పుడు ఈయన ముఖ్య కారకుడు. నాకు డౌట్ ఏంటంటే ఆ భాగంలో ఈయన కూడా ఒక ఇన్సిడెంట్ జరగటంలో
2000 3000 మంది తొక్కిసలాట ఎప్పుడు ఇంట్లో ఒక 50,000 1,00,000 2 లక్షలు ఉంటే ఏమైనా తొక్కిసలాట అవుతుంది. ఉండొచ్చు. దీన్ని బట్టి వేస్తే టార్గెట్ చేశారు వాళ్ళు, హిందువుల మీద టార్గెట్ చేశారు. దీన్ని ఎట్లాగైనా టీటీడీలో బ్లేమ్ చేస్తే మనం అంతా హీరోలు అయిపోతామని. జీరోలు అయిపోతారని నాకు తెలియదు. దేవుడితో పెట్టుకున్న దేవుడు బాగుపడలేదు కాబట్టి ఇవన్నీ అసలు కరుణాకర్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పి బోర్డు సభ్యుడిగా నేను చైర్మన్ పెడతామండి, డెఫినెట్గా పెడతాం. చాలా చోట్ల ఈ కేసులు బుక్ అవుతాయి. కొంతమంది తెలుసు కదా ఏమైందో, ఎట్లా తిరుగుతున్నారు కోర్టు చుట్టూ. చుక్కలు చూపిస్తాము ఆయనకి, మామూలుగా ఉండదు. తమాషాలు చేస్తున్నారు అందరూ. ఎక్కడో చనిపోయిన గేదెలన్నీ తీసుకొచ్చి, ఆవులన్నీ తీసుకొచ్చి ఇక్కడ చచ్చిపోయినాయి. అంత దౌర్భాగ్యం ఏమొచ్చింది? నువ్వు రాజకీయంగా ఎదుర్కో. నేను ఎవడొద్దన్నాడు? ఎందుకు టీటీడీని ఇన్వాల్వ్ చేస్తారు అంటున్నాను. ఈ 5 నెలల నుంచి ఒక్క రూపాయి నేను హామీ ఇస్తా, ఎలాంటి దుర్వినియోగం జరగలేదు. అంత హానెస్ట్గా, అంత ఓరియంటెడ్గా మేము పనిచేస్తున్నాం. సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ఎందుకు ఆయన మరణాలు పొందేటప్పుడు ఈ 3 నెలల కాలంలో వాళ్ళు 100 ఆరోపించారు. లేవు. సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్ని ఆవులు చనిపోయినాయి మీ దగ్గర? అవన్నీ మీకు స్ట్రాటజీ మీకు మా సిపిఆర్ పంపిస్తాడండి. వాళ్ళలాగా ఫేక్గా నేను చెప్పలేను. అన్నీ ఆన్ రికార్డు వెరిఫై చేస్తున్నాము. కొన్ని రికార్డులు దొరకట్లేదు, ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు. అవన్నీ చూడాలా. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఈ ఎస్వీ డైరీ ఫామ్ కి ఎన్ని ఆవులు వస్తున్నాయి, ఎన్ని చనిపోయాయి అవన్నీ డాటా తీసుకుంటామండి. మేము ఇవాళ మేము నిన్నటి నుంచే దీన్ని రిపోర్ట్ పెడతారు. అర్థమైంది. నిన్నటి నుంచే మేము దీంట్లో తిరిగాం. వెటర్నరీ కాలేజ్ ఉంది, అనుభవజ్ఞులైన డాక్టర్స్, ప్రొఫెసర్స్ ఉన్నారు. వారిని మీరు ఇన్ఛార్జిగా ఎవరన్నా తీసుకోవచ్చు. పెడతామండి, డెఫినెట్గా పెడతాం. డిఎఫ్ఓని ఎందుకు నియమించారు? పెడతామండి, ఇప్పుడు పెడతాం. మాట్లాడాలి, గవర్నమెంట్తో మాట్లాడాలా. అది నా చేతిలో, టీటీడీ చేతిలో లేదు. గవర్నమెంట్తో మాట్లాడి చేయించాలా. 1776 ఉన్నాయి. అదే ఇస్తాం మీకు, అందరికి షేర్ చేస్తాం. ఆ సిపిఆర్ ఇస్తాడు. హయాంలో పనిచేసినటువంటి అధికారులు, సిబ్బంది ఇప్పటికీ కొనసాగుతున్నారు. వాళ్ళ వల్లే ఇలాంటి ఆరోపణలన్నీ కూడా బయట కావచ్చు. నేను దాన్ని ఏం డినై చేయట్లేదు, నేను డినై చేయట్లేదు. ఉన్నారు, వాళ్ళు ఎందుకు సార్ ఇంకా కూడా బదిలీ చేయకుండా చేస్తున్నాం. ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఆవులకి ఇక్కడ ఎస్వీ డైరీ ఫామ్ లో వాటి ఆరోగ్య పరిస్థితులు చూసుకోవడానికి డాక్టర్లు కానీ కాంపౌండర్లు కానీ ఉన్నారండి. ఎందుకు లేరు? ఇద్దరే ఉన్నారు సార్. సరిపోవట్లేదు, వాళ్ళు సరిగ్గా ఉన్నారు. ఒక డాక్టర్ అయితే పారిపోయాడు, ఏమయ్యాడో తెలియదు ఇప్పటిదాకా. ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఎంతమందిని పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, చేస్తామండి. కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఇటు ఉంది. ఇది మేము పెట్టిన ఫొటోస్ కాదు, డేటెడ్ 24/3/24. ఆయన మార్ఫింగ్ చేసాడేమో, మేమైతే ఒరిజినల్ ఫొటోస్ చూపిస్తున్నాం. ఇవన్నీ కరుణాకర్ రెడ్డి టైంలో ఉన్నాయి. ఆ టైంలో డైరెక్టర్గా ఉండేవారిపైన కేసు ఏమన్నా నమోదు చేస్తారు? సార్ డాక్టర్స్ కొరత, సిబ్బంది కొరత చేస్తామండి. ఏమంటారు? డాక్టర్స్ 6 మంది పనిచేయాల్సిందే, కేవలం 2 మాత్రమే ఉన్నారు అనేది అదే ఒక ఆయన అబ్స్కాంట్ ఉన్నాడు, ఇంకేమైనా ఒక ఆయన లీవ్లో ఉన్నాడు. పిలిపియాలి వాళ్ళని. మీకు తెలుసు కదా లేబర్ యాక్ట్ ఎట్లా ఉంటుంది. కొత్త వాళ్ళని ఏమైనా నియమించే అవకాశం చేస్తామండి. మాట్లాడా రిపీటెడ్ కాకుండా శాశ్వతంగా ఈ చర్యలు అనేది గట్టిగా ఉండేట్టుగా చేయాలి. అదే ప్రయత్నం చేస్తున్నాము, డెఫినెట్గా చేస్తాం. ఒక్కొక్కటి రిఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాం. నన్ను టార్గెట్ చేస్తే ఏం కాదండి, ఐఎమ్ రెడీ. గో సంరక్షకులు మేము టీటీడీని టార్గెట్ చేయదని అంటాను. నన్ను టార్గెట్ చేయండి, పర్లేదు, బ్రాహ్మణులు చేయండి, ఎమ్మెల్యే గారిని చేయమని మేమే వద్దంటలేము. మేము భయపడం. ఇస్తున్నామండి, ఇస్తున్నాం. ఓకేనా? అలాగే ఆయన పైన కూడా ఇంక మీద భవిష్యత్తులో టీటీడీ మీద అబాండాలు, అసత్య ఆరోపణ చేస్తే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా చైర్మన్ గారు దృష్టికి తీసుకుని వెళ్ళాం. లా డిపార్ట్మెంట్తో మాట్లాడి తొందరలోనే ఎవరినైనా ఓవర్ యాక్షన్ చేస్తే బోర్డులో కూడా మేము రాబోయే రోజుల్లో తీర్మానం పెట్టుకుంటున్నాం.
ఏంటది? ఇదే మనకి దీనికి సంబంధించి కేసు నమోదు చేయాలని ఒకటి. కేసు నమోదు చేయాలి. కాల్ డేటా కూడా తీసుకొని తర్వాత ఎవరైతే వాళ్ళకి సహకరిస్తున్నారో ఈ మొత్తం ఫోటోస్ పంపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కరుణాకర్ రెడ్డి తర్వాత సుబ్బారెడ్డికి ఆ రోజు స్వదేశీ ఆవులు సంబంధించి కొన్ని ఆవులు మిస్ అయ్యాయి. అవి జగన్ ఇంటికి వెళ్ళాయా, సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళాయా, ఇంకేమన్నా పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ ఇంటికి వెళ్ళాయా, లేకపోతే వ్యాపారవేత్తల ఇంటికి వెళ్ళాయని స్వదేశీ ఆవుల మీద ఆ రోజు జరిగిన ఏదైతే కుంభకోణాల మీద విచారణ ఒకటి. తర్వాత ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించి గతంలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు లాస్ట్ 6 నెలల్లో విపరీతంగా శాంక్షన్ చేశారు. దానికి సంబంధించి ఆపి ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ రికార్డు ఉంది. అందులో ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. అదే మాదిరిగా డిప్యుటేషన్ మీద ఉన్న అధికారులందరినీ కూడా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మీరు చూస్తుంటారు ఈ వైసీపీ ప్రభుత్వం 2014 నుంచి 19లో ఏ విధంగా 2014 నుంచి 19లో ఏ విధంగా ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం పైన ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా నిందలు మోపుతూ ఆ రోజు కాపునాడుకు సంబంధించిన ఉద్యమంలో రైలును కాల్చి ఏ విధంగా కాపు సోదరులపైన కానీ కులాలు మతాల మధ్య పైన చిచ్చు పెట్టినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి ఇప్పుడు కొత్త మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానం పైన 1 నెల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి ఉంది అందరూ కూడా, మీడియా సోదరులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈరోజు మా ముఖ్యమంత్రి మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి టైంలో పెద్ద అయినటువంటి బిఆర్ నాయుడు గారికి టీడీ చైర్మన్ ఇచ్చినప్పటి నుంచి తిరుమల దేవస్థానంలో ఎటువంటి ప్రక్షాళన జరుగుతుందో మీరు చూసుంటారు. దీనిలో మొదటి భాగంగా కల్తీ నెయ్యి. ఆ కల్తీ నెయ్యిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఆ రోజున్న ఈవో ధర్మారెడ్డి కానీ, ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి కానీ, ఆ రోజు ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కానీ, ఆ రోజు ఉన్నటువంటి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీరు త్రైంబకుతో ఈ టీడీడీని భ్రష్టు పట్టించారు. దానిని అన్నిని మొన్న సీఎం గారి దగ్గర వెళ్ళి ఏ విధంగా చేయాలి డెవలప్మెంట్ అని మన చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత దీనిలో గతంలో పనిచేసినటువంటి కొందరు అధికారులు, ముఖ్యంగా ఇక్కడ ఈ గోశాలకు సంబంధించి ఆయనే స్వతంత్ర నేనే చైర్మన్ అనే వ్యక్తిగా అనేటువంటి హరినాథ్ రెడ్డి చేసిన తప్పుకి సస్పెండ్ అయిన వ్యక్తి ఈరోజు ఆ హరినాథ్ రెడ్డి ద్వారా కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి కానీ వాళ్ళ యొక్క దుష్ట సయంలో తిరిగి తిరుమల దేవస్థానాన్ని ఒక అప్రతిష్ట పాలు చేసేదానికి కూడా ఈరోజు చేస్తున్నారు. మీరు చూసుంటారు గతంలో లోకల్ బాడీ ఎలక్షన్లో లడ్లను ఏ విధంగా కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ప్రతి ఇంటికి ఏ విధంగా ఇచ్చారో మీరు చూస్తుంటారు. ఈరోజు అటువంటి పరిస్థితుల ఆ రోజు దేవుడికి సంబంధించిన భక్తులు వెళ్తే లడ్డు ఏ విధంగా వస్తామనేది ఈరోజు ఏ విధంగా వస్తుందో చూస్తుంటారు. భోజనం ఉచిత భోజనం ఏ రోజు ఆ రోజు ఎట్లుంది ఈ రోజు ఎట్లుందో చూస్తుంటారు. ప్రతి ఒక్కటి దాన్ని మా పెద్ద ఆయన సీఎం గారు కానీ చైర్మన్ గారు కానీ బోర్డు మెంబర్లు అందరూ కూడా పరిశీలించి దీని ద్వారా చేస్తూ ఉంటే తట్టుకోలేకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన నిందలేస్తూ ఈ ఒక టీం సోషల్ మీడియా టీంని ఒక దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవుడే లేదు, వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి పైన చెప్పుతో వేస్తే ఏమవుతుందన్న మాట్లాడిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు చైర్మన్ అయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడో, ఇక్కడ టీడీడీకి సంబంధించిన బిల్డింగ్లు ఏ విధంగా కొట్టి తన సొంత పర్సంటేజ్ కోసం ఏ విధంగా దాన్ని మార్చాడో మీకు తెలిసిన వ్యక్తి అందరికి కూడా. అటువంటి వ్యక్తి ఈరోజు హిందూ సంప్రదాయం పైన హిందూ మనోభావాలపైన దెబ్బతీసే విధంగా ఈ కుట్ర చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ వైసీపీ నాయకులు. ముఖ్యంగా చైర్మన్ గారు మనరాని మాటలను కూడా అన్నట్టు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి వైసీపీ నాయకులను కూడా తొందరలో మా నాయకుడు చెప్పిన విధంగా చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే నేను కానీ భానుప్రకాష్ గారు కానీ ఇక్కడుండే అందరూ కూడా తిరుపతి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే
మన శ్రీనివాసులు అన్న గారు కానీ అందరూ కూడా మేము ముందుంటాం. మీ ద్వారా ఆ వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డికి కానీ వాళ్ళకి ఒకటే విన్నపం, అయ్యా నువ్వు రాజకీయం చేయాలంటే నేరుగా మాట్లాడు, దేవుడితో పెట్టుకోవద్దు. 7 కొండలను 5 కొండలు చేస్తానన్నప్పుడే జరిగిన సంఘటనలు మీకు తెలుసు. ఇది ఇంకా పద్ధతి కాదు. మిమ్మల్ని ఆల్రెడీ వైసీపీ నాయకులందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేసుకుంటున్నాను. మీరు మాట్లాడిన లాస్ట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మిత్రులారా, సిగ్గులేని వైసీపీ ప్రభుత్వం గతంలో 2019 నుంచి 24 వరకు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకొని టీటీడీ చరిత్రలో ఎప్పుడు కమిషన్లు తీసుకునే చైర్మన్ టీటీడీ ఎప్పుడు లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆఖరి 2 సంవత్సరాల్లో ఒక మహానుభావుడిని తీసుకొని వచ్చి భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేనటువంటి వ్యక్తిని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నియమించాడు. తిరుపతిలో ఏ ప్రజలను అడిగినా చెప్తారు, ఆ రోడ్డులో 10%, ఈ రోడ్లో 10%, దాంట్లో 15%. ఆ గోవిందరాజు సత్రాలు దాదాపు ఇంకా 45 సంవత్సరాలు 40-50 సంవత్సరాలు భక్తులకు సేవ అందించే సత్రాల్ని కమిషన్ల కోసం ఎన్నికల సమయంలో టీటీడీ నిధుల్ని ఇంజనీరింగ్ శాఖకు బదిలీ చేయించి తద్వారా కమిషన్లు తీసుకొని తన కొడుకుకి ఎన్నికల్లో ఖర్చుల కోసం కావాలని చెప్పి కాంట్రాక్టర్ దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పి తిరుపతిలో ఉంటే ప్రతి ఒక్క ప్రజలు దాన్ని ఆరోపిస్తున్నారు. వారా ఈరోజు ధర్మం గురించి దైవం గురించి మాట్లాడేది. అసలు ఆ పాత చొప్పియండి నల్లరాయిని కొడతానని చెప్పినట్టు వ్యక్తికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా సభ్యుడిగా నియమించడమే జగన్మోహన్ రెడ్డి ఒక నాస్తికుడు. హిందూ దేవాలయాలైనా సరే, హిందూ పూజా విధానాలైనా సరే తెలియని వ్యక్తి, ఏ రోజు మన టీటీడీ సాంప్రదాయాలు పాటించిన వ్యక్తి కాదు. అంటే పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు, కానీ ఖచ్చితంగా హిందూ మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. దాదాపు ఒక వారం ముందు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ గోశాల్లో ఆవులన్నీ బక్క చిక్కిపోయాయి, అన్నీ దాదాపు 100 పై చిలుకు ఆవులు 3 నెలల్లో చనిపోయినాయి. 100 పై చిలుకు ఆవులు అన్నారు. నేను ఆ రోజే ఛాలెంజ్ చేయడం జరిగింది, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, ఆధారాలతో రండి, మా దగ్గర ఉంటే ఆధారాలు మేము చూపిస్తాం. ఆన్ రికార్డ్ మీరైనా ట్యాంపర్ చేసి దానికి మీకు కావాల్సినట్టు రాసుకుంటారేమో, మేము ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. మేము సమాధానం చెప్పాల్సింది గోవుకి గోవిందుడికి. నువ్వు రాజకీయం ఈరోజు గోవుతో గోవిందుడితో ఆడుతున్నావు, గోవుతో గోవిందుడితో నువ్వు రాజకీయం ఆడుతున్నావు. ఇది మంచిది కాదు. దాదాపు ఈ 3 నెలల కాలంలో ఏ గోశాలలో అయినా సరే మీ హయాంలో కానీ ఇప్పుడు కానీ అనారోగ్య కారణాలతో గోవులు మరణించడం సర్వసాధారణం. కానీ నువ్వు రాజకీయ కోణంలో ఆ రోజు శ్రీరామచంద్రమూర్తికి అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించి ముత్యాల తలంబరాలతో దేదీప్తిమానంగా నీ ముఖ్యమంత్రి నువ్వు తీసుకొని వచ్చే సత్తా నీకు లేదు. ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణం జరుగుతా అంటే ఎన్నిసార్లు తీసుకొని వచ్చావయ్యా నువ్వు? ఈరోజు మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా మళ్ళీ చెప్తున్నా దంపతులతో స్వామివారికి పట్టు వస్త్రాలు మొన్న జరిగినట్టు బ్రహ్మోత్సవాలు సమర్పించారు. నిన్న రాముల వారికి వచ్చారు. మీ నాయకుడిని ఎప్పుడన్నా నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు అయ్యా అన్న రావాలన్నా మన సాంప్రదాయాలు కాపాడాలని చెప్పి ఏ రోజైనా చెప్పావా? ఈరోజు మాత్రం ఎన్డీఏ కూటమి హిందూ ధర్మానికి వ్యతిరేకం, పవన స్వామి అని చెప్పి జనసేన అధ్యక్షుని అంటే వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన నువ్వు విమర్శించేస్తావా కరుణాకర్ రెడ్డి గారు? మీరు అసలు నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. ఇదేదో బిఆర్ నాయుడు గారు లేకపోతే నానన్నో మన నరసింహ యాదవ్ గారు ఇచ్చిన రిపోర్ట్ కాదు. ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్టు డేటెడ్ 1/4/2024. ఎవరున్నారయ్యా ఆ రోజు? ఎవరున్నారు ఆ రోజు? నువ్వే కదా చైర్మన్గా ఉన్నావు, నీ మనుషులే కదా ఈఓగా ఉన్నారు, నీకు కావాల్సిన మంది మార్బలే కదా ఉన్నారు. ఈ రిపోర్ట్లో ఏం రాస్తున్నట్టు విజిలెన్స్ నువ్వు హయాంలో ఉన్న రిపోర్ట్లో జస్ట్ ఒక 2 లైన్లు చదువుతాను. ఇట్ షోస్ దట్ ఆల్ ద మేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ whereas during the observation on ground some bales are not fit for feeding of cows. దానాలో ఆవులకు పెట్టకూడదని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నువ్వు దాన్ని పెట్టించావు. నువ్వు పెట్టినావు అనే దానికి నిదర్శనం మా దగ్గర ఎవిడెన్స్, మేము ఊరికే మాడట్లేదు.
నువ్వేదో మొన్న నాకు 4 ఫోటోలు మార్ఫింగ్ చేసి చూపించావు. ఇది మార్ఫింగ్ చేసిన ఫొటోస్ కాదు మిత్రులారా, దీంట్లో పురుగులు పట్టిపోయింది దానాలో, పురుగులు. దీన్ని ఆ రోజు మీరు ఇక్కడ నుండి గోమాతలకు ఇచ్చేసి ఈరోజు గోమాతల్ని బక్కచిక్కిపోయాయి. ఇప్పుడే మా చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు వెళ్ళి మేము కూడా కలిసి వెళ్ళొచ్చాం. వాటికి ఫీడ్ ఇస్తుంటే 11:30కి ఇచ్చాం. కడుపు నిండా తిన్నాయి, హ్యాపీగా పడుకొని ఉన్నాయి. బెల్లం ఇస్తే కూడా తినలేదంటే అంత హాయిగా ఉన్నాయి ఇవి. నీకు మాత్రం కనపడదు, నీకు మాత్రం ఏం కనపడదు. ఇంత బాగా గోమాతలను చూసుకుంటుంటే మీ నాయకుడికి చెప్పు ఇంట్లో మాతను సరిగ్గా చూసుకోమని చెప్పి, తల్లిని చెల్లిని బాగా చూసుకోమని చెప్పు. ఇది రాష్ట్ర ప్రజలు నేను వచ్చే ముందు మెసేజ్ చేశారు, అన్న నువ్వు చెప్పు కరుణాకర్ రెడ్డి గారికి, ఇంట్లో ఫస్ట్ వాళ్ళ కుటుంబం తీసుకున్నాక మళ్ళీ మాతల గురించి గోమాతల గురించి మాట్లాడతారు, వాళ్ళ నాయకుడిని చూసుకోమని చెప్పని చెప్పారు. అంటే ఇది ఏదో రాజకీయ ఆరోపణ కాదు, ప్రజల్లో వచ్చినట్టు భావన. కాబట్టి అసత్య ఆరోపాలు చేయొద్దు, అబద్ధపు ఆరోపాలు చేయొద్దు. గోవుతో గోవిందుడితో దయచేసి ఆడుకోవద్దు. రోజు ఏదో ఒక రామాయణం. మేము కూడా పోరాటం చేసాం. మేము కూడా నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా పోరాటాలు చేసాం. ఆధారాలతో చేసాం. మీరు తీసుకునే నిర్ణయాల మీద కోర్టుకి వెళితే కోర్టు మాకు అనుకూలంగా, భగవంతుడికి అనుకూలంగా, ధర్మానికి అనుకూలంగా తీర్పిచ్చింది. టీటీడీ చరిత్రలో మిత్రులారా, టీటీడీ చరిత్రలో ఎప్పుడు కోర్టు టీటీడీకి వ్యతిరేకంగా స్టే కానీ తీర్పులు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇచ్చిందంటే మీరు ఎంత దుర్మార్గంగా టీటీడీని ధనార్జన క్షేత్రంగా, టీటీడీని ఒక రాజకీయ పునరాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చారు. దాంట్లో మీరందరూ సభ్యులు అని చెప్పి మేము భావిస్తూ, దీనికి సంబంధించిన చాలా ఫొటోస్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏమేమి జరిగిందో మా చైర్మన్ గారు పూర్తి వివరాలు మీ ముందు పెట్టబోతున్నారు. అప్పుడు జరిగిన అవినీతి అక్రమాలు కూడా వారి దృష్టికి వచ్చింది. వెంకటేశాయ. దురదృష్టకరం, ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదు ఆయన. ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేశాడు మనం అందరూ చూసాం. ఆయన ఏదో ఈరోజు ఒంటి కాళ్ళ మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని. టీటీడీని ఎందుకు ఊరికే బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా. అదేవిధంగా మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్. ఇది ఉంది ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటెం, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళాడు. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సార్ మేము ఇంత ఇచ్చాము, ఇప్పుడు మా సంగతి ఏందని కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు. ఆయన టీటీడీ చైర్మన్ కాదు, కమిషన్ల చైర్మన్. ఆయన ఈరోజు మా మీద బురదగలేదు. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు. ఎప్పుడూ వచ్చింది పాపాను పోలేదు ఆయన. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు, 100కి 100 నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. కాబట్టి ఇవన్నీ ఆయన మానుకుంటే బెటర్. ఎందుకంటే ఏమీ దొరకట్లేదు, ఏదో లాగుతాడు. లాగి దాని మీద నేషనల్ మీడియాలో ఈ మీడియాలో టీటీడీని బ్లేమ్ చేయటానికే ఉన్నాడు ఈయన. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఆయన చరిత్ర ఏంటో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఆయన ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు. కమిషన్ లేకుండా ఏ పని చేయలేదు నాకు తెలిసి. యాజ్ అ చైర్మన్గా 5 నెలల నుంచి చూస్తున్నాను, ఫైల్స్ చూస్తామంటే కమిషన్ లేకుండా ఏది చేయలేదు ఆయన. ప్రతి దాంట్లోనూ కమిషన్ తీసుకున్నాడు. అటువంటి వ్యక్తి ఇంకోటి ఈ భూమి మీద పుట్టకూడదని చెప్పేసి నేను వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా. ఇటువంటి వ్యక్తి నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా. దేవుడు సొమ్ము తిన్నోడు ఇంతవరకు ఎవడు బతికి పట్టకట్లా. కాకపోతే టైం, ఈరోజు రేపా ఎల్లుండా అని. తప్పకుండా ఆ వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను, నా మనస్సాక్షిగా చెప్తున్నా. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఏదో వచ్చేసి రోజు టీటీడీ మీద పడుతుంది. ఇంకా ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు, వేరే సబ్జెక్టే దొరకరు. అదే వేరే మతస్థుల మీద పడమనండి, ఏమవుతుందో వాళ్ళ సంగతి.
హిందువుల మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళందరూ కలిసి? నేనే తక్కువగా కనిపిస్తున్నామా? ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని, ఆయనకి నాకు తెలిసిన వరకు భక్తి లేదు, భయం లేదు, రెండూ లేవు ఆయనకి. ఏదైనా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేవు ఆయనకి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే, ఫ్యాక్ట్ చెప్తే బెటర్. ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం. నీలాగా కమిషన్లు కక్కుర్తిపడే వ్యక్తులం కాదు. ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు చక్కగా ఉన్నాయి. దీన్ని రిఫార్మ్స్ తేవాలా, దీన్ని ఇంకా డెవలప్ చేయాలా. ఇవన్నీ వదిలేసి ఏదో గోవులు చచ్చిపోయినాయి, అది చచ్చిపోయినాయి, ఇవన్నీ ఏంటి చీప్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. దయచేసి నేను చెప్తున్నాను, ఆయనకి విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరికండి, ఏమన్నా అనుకోండి, కానీ ఇవన్నీ దేవుడితో పెట్టుకోవద్దు. నువ్వు ఎవరితో, నాతో పెట్టుకో, పర్సనల్గా నేను వస్తా, అంతేగాని భగవంతుడితో మాత్రం పెట్టుకోవద్దని ఆయన్ని నేను కోరుతూ, మీరు ఫోటోలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మార్పింగ్ ఫోటోలు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి మా దగ్గర. మీకు షేర్ చేస్తాం అందరికీ, మా సిపిఆర్ గారు ఇస్తారు. అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్.